హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళకి. నేనండి మీ షాపులక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక చిన్న లేక్ అయితే అండి, వీడియోకి అయితే వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఏందబ్బా చేపలక్క ఎప్పుడు అక్కడిక్కడ ఉంటుంది ఏంది, మళ్ళీ ఏందో చెట్లు అవి ఇవి ఉన్నాయని అనుకుంటున్నారేమో. నేనైతే మనకు గ్యాస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, అందుకైతే పొలకైతే వచ్చాము. ఈగలైతే భలేగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నాకైతే దద్దులు కట్టినాయి. పుల్లకైతే వచ్చాము ఫ్రెండ్స్, ఎందుకంటే పుల్లలు ఎరక పొలాన్ని వచ్చాము. ఎందుకంటే ఇంకా ఈసారి మనకు మేము గ్యాస్ తీసుకుని కల్లా వారం పట్టచ్చు, 2 వారాలు పట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం మా సైడు పనులు కూడా పెద్దగా లేవు, చేపలు కూడా మనకు ఆడికాడికే పడుతున్నాయి. అందుకు కాబట్టి గ్యాస్ తీసుకున్న కల్లా 2 రోజులు పట్టచ్చు, 2 వారాలు పట్టచ్చు, వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే మన వీడియోలో అయితే ఈరోజు వచ్చేసి ఏంటంటే మనమైతే కట్టే పుల్లలకైతే వచ్చాం ఫ్రెండ్స్. ఎందుకంటే వండుకోవడానికి చాలా ఇబ్బందిగా అయితే అయింది కాబట్టి పుల్లలకైతే వచ్చాము. పుల్లలు ఎరుకోవాలని వచ్చాము. అడవికైతే వచ్చాము ఫ్రెండ్స్ పుల్లలకి. చూడండి, అడవికి వచ్చాము. చాలా వరకు అంటే చాలా వరకు అయితే అడవి ఫారెస్ట్లోకి అయితే వచ్చాము పుల్లలు ఎరడానికి. అన్నం వండుకోవడానికి చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్, అందుకైతే వచ్చాము పుల్లల కోసం. మా సైడు చెల్లగట్ల అమ్మటి అక్కడైతే ఏరుకునేవారండి పుల్లలు. ఎక్కడికి మేము ఇలాగే ఇక్కడ ఊపర ముళ్ళులన్నీ ఉన్నాయండి. ఊపర ముళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయి. ఏం దావ చేస్తున్నావా లోపల పోవడానికి? చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం వచ్చేటప్పుడు పుల్ల మోపు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి మనకైతే ముందుగానే ఇలాగైతే దావ అయితే చేసుకోవాలా పుల్ల ఎరకొచ్చుకోవడానికి. చూడండి, కల్లా ఎన్ని రోజులు పడుతుందో ఏమో మాకైతే తెలియదు, కానీ గ్యాస్ అయిపోయింది కాబట్టి పుల్లలకైతే వచ్చాము. గ్యాస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే మనకు చకచక పనులకు వెళ్ళడానికి అయితే బాగుంటుంది. ఎమ్మనే లేచి అన్నం కడిగి పెట్టుకుంటే ఒక పావు గంట, అరగంటలు అయితే ఎంత లోపల కాకుండా ఏమయ్యానా అరుచుకుంటా. ఓరే అని పుల్లలు ఇంత బాగుండే కదా ఉట్టి పుల్లలు. ఇక్కడ ఇగో ఇన్ని తుప్పుడు పొలాలకి చూడండి ఫ్రెండ్స్, తుప్పుడు పొలాలు పొగలేస్తాయని అంటున్నాడు మా ఆయన. ఒకటి ఒట్టి పొలాలు ఇంకా ఏరుకొని పోక ఇంకా ఏలపు ఇక్కడనే ఉంటాయి. ఏమంగా ఏలపోతే అయితే ఏంటని వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ముళ్ళు చూడండి. ఈ ముళ్ళు అయితే గుత్తులు అయితే కలుసుకుంటాయండి మన బట్టలకైతే. చూడండి ఎలా ఉన్నాయి ముళ్ళు. వావ్, అంత పార్క్ లాగుందే. నాకైతే ఉడికేసి తర్వాత తగులుకున్నాయి ఫ్రెండ్స్ ముళ్ళు, నాకైతే గుచ్చుకుంటున్నాయి. ఈ ముళ్ళు చూడండి, నల్లగా ఉన్నాయి కానీ 2 విధాలుగా ఉంటుంది ఈ ముళ్ళు. చూపిస్తా మీకు. ఇలాగైతే చూడండి ఫ్రెండ్స్, చూడండి ముళ్ళు. చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో. సురని గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్ ముళ్ళు. ఇది ఉంది కదే పైన తాట, ఆ తాట ఉంటే ఇవే పొగలేచ్చాయి. అది నాకు తెలిసి తుప్పుడు పుల్లలు బాగా అంటుకుంటాయి. ఈ తాట ఉంటే సన్న పొగలేవు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ తాట లేకుండా ఉంటే బాగా అంటుకుంటాయి కన అని. ఈ తాట ఉందనుకో ఒట్టి పొగే ఫ్రెండ్స్ వచ్చేది. ఇంకా పుల్లలకు మనం అన్నం వండలేము, కూర చేయలేము. ఇంకా ఒకటే ఊదుకుంటా ఉండాలి పొయ్యి కాడ కూర్చొని. ఇంకా అన్ని తాట పుల్లని కొడుతుండవు. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన నేను ఇద్దరం అయితే వచ్చాము ఈరోజు పుల్లలకి. ఈ పుల్లలు మాకు వారం దాకా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా మనం గ్యాస్ తెచ్చుకున్న దాకా మనకైతే మనం ఈ పుల్లలతో చిన్నగా కట్టిన కొట్ట ఈ పనికి వెళ్తా ఈ పుల్లలు పెట్టుకుంటా మనం 4 రోజులు ఎట్లా కూడా చిన్నగా కష్టపడాలా గ్యాస్ తెచ్చుకుందాకా. ఇప్పుడు ఏందో గ్యాస్ వచ్చేసి ఎంత ఇప్పుడు సిలిండరు
చూడండి ఫ్రెండ్స్, మా సైడ్ అయితే ఏర్పాలండి సిలిండర్ వచ్చేసి. ఆ ఏర్పాలు చంపాలంటే ఇంకా చేపలు ఆడికాడికే పడతాయి. చేపలు పోతే ఒడ్లు నెరపనికి పోవాలి మనం, ఇంకా చక్కెర పైన నాకు వాళ్ళ ఒడ్లు నెరపనికి. ఎందుకంటే వాళ్ళు రైతులు కాబట్టి వాళ్ళకి ఎనీ టైం ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి ఆయన నమ్ముడు వాళ్ళ పనికి మనం. ఇప్పుడు ఎక్కువ శాతం ఒడ్లు నెరిపేది ఇప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా సైడ్ అయితే ఇప్పుడైతే ఎక్కువ శాతం అయితే ఒడ్లు అయితే నెరుపుతున్నారండి రోడ్లు అమ్మటి. ఆ ఒడ్లు నెరపడానికైతే వెళ్ళాలనుకుంటున్నాం నేను మా ఆయన అయితే. చూడండి ఫ్రెండ్స్, కట్టి పుల్లలు ఏరడం కూడా చాలా కష్టమేనండి. చూడండి ఎంత లోపలికి వెళ్ళి మనం ఒట్టికర్రలు అయితే నరుక్కోవాలా. ఇప్పుడైతే అడవి దోమలు అయితే చంపిపోయి ఇట్లాంటి గట్టి పుల్లలు అయితేనే బాగా అంటుకుంటుంది పోయి, లేకుంటే అసలు అంటుకోదు. పోగొచ్చంటాయి ఒకటేమైనా ఏ పనులు కావచ్చు. సరే ఈ గంట పడుతుంది వంట పొయ్యి మీద చేయాలంటే వంట. చూడండి ఫ్రెండ్స్, గట్టి పుల్లలు అయితే ఏరుతున్నాడు మా ఆయన. ఏం చెట్టు అది? కొంచెం చెట్టా? నీ కాడికి నీ మీద బాగా అనుకుంటున్నా చెట్ల పేరు నువ్వు. ఇక్కడైతే అన్నీ బేర్చి పెట్టాను. చూసుకొని నరకు. ఈ ముళ్ళులు బుగుచ్చుకున్నాయి తల్లి, పాడు ముళ్ళులు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే తాళైతే తెచ్చుకోలేదు. ఇక్కడైతే మేమైతే నారపట్టి అయితే తీస్తున్నాము. చూడండి మా సైడ్ మేమైతే నార ఎలా తీస్తున్నామో చూడండి ఫ్రెండ్స్. చూడండి చిర్రనింది పేలికే. ముదురు తిన్నట్టుందిలే. బా చూడండి ఫ్రెండ్స్, నార తీసే విధానం అదేనండి. మా సైడ్ మేమైతే నార అయితే అలాగే తీసుకుంటాము పుల్లలు కట్టుకోవడానికి. సేమ్ మన తాలు మాదిరి ఉంటాయి ఇవి కూడా. తెగవండి, అస్సలు తెగవండి. చాలా గట్టి నార అది. మన తాడన గట్టి లాగితే చినిగిపోద్దేమో కానీ ఈ నార అయితే చినగదండి, తునగదు, చినగదు. చాలా గట్టిగా ఉంటుంది నార. చూడండి ఎలా తీస్తున్నాడో మా ఆయన నార. గుంజు గుంజు ఒక పట్టి తీసిండు, ఇంకా 3 పట్టెలు రావాలి. నరుకోవచ్చు కదా అడిగి. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే ఏమంటుంటే ఏంటి దెబ్బలు పెడుతున్నావు మోపు, ఏంటి చక్కగా పెట్టుకోకుండా నువ్వు అని అంటున్నాడు. నువ్వు ఇప్పుడు నరికి వేసి తెలని చక్కగా అంటుండు. ఆ చుట్ట పొలాలు తీసి దాంట్లో పెట్టు. ఇది నువ్వు పెట్టు చెంపలకు. ఇప్పుడు నరికేసింది నువ్వు. అవి కాదు, ఏరే పొలాలు పెట్టు. అవి పెట్టకపోతే నువ్వే కాదు జంపు పొలాలు పెట్టుకుని సైడ్కి. ఏంటి జంపు పొలాలు పెట్టిన సైడ్కు? చూడండి ఫ్రెండ్స్, మేమైతే పుల్లలు అయితే ఏరుకున్నామండి. వచ్చి మోపు అయితే వేస్తున్నాను వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి. వెళ్ళి అన్నం పొయ్యి మీద పెట్టాలా, పొద్దుపోతుంది. పొయ్యి కాబట్టి తొందరగా కాదండి, దాని కొంచెం గంట పడుతుంది వంట చేసేకలా. చూడండి ఇలాగైతే పెట్టుకోవాలి పుల్లలు మనం.
తొంట పొలాలు సెంటర్లో పెట్టు, జంప పొలాలు సైడ్లోకి పెడుతుండవు. నువ్వు నరకడమే సొట్టగా నరికినావు. అవి ఉంటాయి, నీకేమంటావు సొట్టగా ఉంటే? నాకేమంటావు? ఎత్తుకొచ్చేది నువ్వా నేనా? నేను ఎత్తుకొచ్చేది నువ్వా నేనా? అలాంటి పొలాలు సైడ్ చెంపలో పెట్టుకోవాలి, సొట్ట పొలాలు సెంటర్లో పెట్టుకోవాలి, చక్కగా వస్తుంది మోపు. ఆ చుట్ట పొలాలు ఏంది అసలు ఆ మధ్య సెంటర్లో డొక్కు వచ్చింది, ఆ చుట్ట పొలాలు డొక్కులు పెట్టచ్చు, మళ్ళీ చక్క పొలం పెడుతుందా? అందులో గిందులు వస్తున్నాయేమో. సొట్ట పొలాలు మేడ బయట పక్కన అక్కడ ఏడ పెడుతున్నావు అమ్మాయి? ఆడ పెడితే ఎట్ట అటు ఉంటుంది మోపు. ఆడ పెడితే కనుక సెంటర్లో పొలాలు నువ్వు తీ పొలాలు అని చెయ్యి. ఇది చెంపక పెట్టాయి, 2 నిమిషాలు పెట్టుకుంటే చెంపక పెట్టట. అంత లావు కాదు మోపు, అదే చిన్న లావు మోపు ఇది. అది లా మోపు కాదు, ఏం కాదు, నువ్వు పెట్టడంలో పాల్ట్ పెడుతున్నావు కూడా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే కట్టు పుల్లలు అయితే ఏరాము, ఇక్కడైతే మోపు అయితే పెట్టాము, అన్ని పుల్లలు అయితే బేర్చాను ఫ్రెండ్స్. నేనైతే మీరు చూశారు కదా ఎలా బేర్చానో. మా ఆయన ఇవాళ తగ్గుంది, ఇవాళ ఎత్తుంది, ఇవాళ లోయింది, ఇవాళ గొంతుంది అని మోపుని మళ్ళా చెదరగొట్టి మళ్ళీ బాగా అయితే పెట్టాము. చూడండి ఇప్పుడైతే బాగా అయితే పెట్టాము. ఈ మోపు బాగా కట్టుకోవాలి మనము. కట్టుకున్న తర్వాత చూడండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందైతే ఉంటానండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.